దినసరి కూలీలు పొద్దున్న సాయంత్రం ఇంటికి వచ్చేస్తారు, గంట 2 గంటలు రెస్ట్ తీసుకుంటారు, బ్రేక్. అది వాళ్ళకి నచ్చట్లా. అదే మరి మరి కాంట్రాక్టర్ల అవసరం ఇక్కడ. ఈ కాంట్రాక్టర్లు అందరూ ఏంటి, అసలు బాసులు ఎవడిక్కడ ఉండడు, అవును, ఆ కింద ఉన్నోళ్ళు చేయాలి. వాళ్ళు వీళ్ళ చేత ఇట్లా నిదానంగా పని చేయించారనుకోండి తేడా వస్తుంది. అక్కడ బాస్ తిడతాడు, ఇదివరకు 10 రూపాయలతో అయ్యే పని నువ్వు ఇప్పుడు 30 రూపాయలు ఎందుకు అవుతుంది అంటాడు. కాబట్టి వాళ్ళు మాకెందుకు వచ్చిన కూడా వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ వాళ్ళు వస్తేనే చేయించుకుందాం అనే లెక్కన వాళ్ళు ఉన్నారు. వాస్తవంగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో గనక ఒక వెహికల్స్ పెట్టుకుని తీసుకుని వెళ్తే కనీసం నాకు తెలిసి ఒక 30-40 వేల మంది కూలీలు దొరుకుతారు రోజుకి. మాట్లాడుకోవాలంతే, అట్లాంటి ప్రయత్నం చేయట్లేదు. ఇక ఇప్పుడు చేసే ఉపయోగం లేదు. ఈయన 2 నెలలు కూడా చెయ్యొచ్చు. నేను పర్టికులర్ గా నాకేంటంటే మనం యాడికి పోయినా చుట్టూ ఉన్నది అబ్జర్వ్ చేయడం అలవాటు. నేను ఈ పొద్దున పూట టిఫిన్కి వెళ్ళినప్పుడు, టీ తాగడానికి వెళ్ళినప్పుడు, సాయంత్రం పుట్టం చూస్తుంటా. వీళ్ళు కూలీలు పొద్దున పూటలో ఏంటంటే 10 దాకా చూస్తారు, 10 లోపు ఎవరు రాబోతే ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ. లేదా అప్పుడు ఎవరన్నా చిన్నది కొంత తక్కువకి ఇస్తానన్నా వెళ్తారు కొంతమంది పనికి. ఇది రెగ్యులర్ కనబడేది. వాళ్ళు అట్లాగే ఉంటున్నారు. అందులో ఇదివరకటి రోజుల్లో పొద్దున్నే ఆ ఎండాకాలం అంటే గనక ఇదివరకు రియల్ ఎస్టేట్ వర్క్ విపరీతంగా ఉండేది మా చుట్టుపక్కల. దానివల్ల అసలు దొరికేవాళ్ళు కాదు. ఇప్పుడు దొరుకుతున్నారు, అంటే రియల్ ఎస్టేట్ వర్క్ తగ్గింది ఇక్కడ పని. అప్పుడు ఇక్కడికి తెచ్చుకోవచ్చు కదా. అంటే సార్ ఇంకొకటి కూడా, అంటే నాకు మామూలుగా జనరల్ డౌట్, ఇప్పుడు అమరావతి ప్రాంతంలో పనులు జరిగే ఈ ప్రాంతానికి ఇప్పుడు మనం వెళ్ళాలంటే, సపోజ్ విజయవాడ నుంచి మీరు వెళ్ళాలన్నా, గుంటూరు నుంచి వెళ్ళాలన్నా మినిమం వెళ్ళాలన్నా 1 అవర్ టైం పడుతుంది సార్, 1.5 అవర్ టైం పడుతుంది. ఇప్పుడు ఈ కూలీల్ని డైరెక్ట్ గా మీరు ఒక వెహికల్ పెట్టి తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ దింపాలి డైలీ, అంటే ఈ ప్రాంతాలను తీసుకెళ్ళాలి. అదే బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర